ఫైటర్లే అనుకో కొత్త ఫైటర్లు వచ్చేది. అంటే మనం ఎవరి సొమ్మును మనం ఆశిస్తలేం, ఎవరి కష్టాన్ని మనం ఆశిస్తలేం, ఒకరి ఇల్లును మనకు కావాలని అడుగుతలేం, ఒకరి డబ్బును మనకు కావాలని అడుగుతలేం. నేను రెక్కల కష్టం చేస్తానా, నా చెమటను దారబోస్తానా, నా ఒట్టిని కర్ర తీసుకుంటానా, మీ దగ్గర పని చేస్తానా, నా కష్టానికి తగ్గ ఫలితం మీరు ఇవ్వండి అని మనం అడుగుతాం. ఈ ఫలితం ఇవ్వడానికి ఎవరు ఇష్టపడతలేరు, అంటే మన రెక్కల కష్టం మనకి ఇవ్వడానికి కూడా ఎవరు ఇష్టపడతలేరు. అంటే ఎందుకు ఇష్టపడతలేరు అనేటువంటి విషయం మనకు అర్థం కావాలి. ఇవ్వకపోని కనీసం అడిగితే కూడా సహించలేనటువంటి పద్ధతి ఈరోజు కొనసాగుతాం. ఒక దరఖాస్తు ఇస్తామంటే కూడా మీరు దరఖాస్తు ఇస్తారా మా దగ్గరికి వచ్చి అని చెప్పి బెదిరించేటువంటి పద్ధతి కొనసాగుతుంది. లేదు మేము ఒక ధర్నాలు చేస్తామని అంటే మీరు ధర్నాలు చేస్తారా మా ఆఫీసుల కాడికి అని చెప్పి బెదిరించేటువంటి పద్ధతి కొనసాగుతుంది. లేదు మరి ఎవరికన్నా చెప్పుకుందామా అంటే మీరు చెప్పుకోవడానికి కూడా మీకు హక్కు లేదు అనేటువంటి పద్ధతిలో మాట్లాడతారు. అంటే మీరు ఏం చేయాలి అని అంటే మీ రెక్కలను అమ్ముకోండి, మీ కష్టాన్ని అమ్ముకోండి, మీ రక్తాన్ని అమ్ముకోండి. మీరు వయసు మీద ఉన్నప్పుడు మాకు సేవలు చేసి మాకు సంపదను కూడగట్టండి, ముసలులు అయిపోయిన తర్వాత మీ సాగు మీరు రావండి అని చెప్పంటాను. అంటే మీరు పుట్టింది దేనికోసం అంటే డబ్బున్నోళ్ళ కోసం, వాళ్ళకు డబ్బు సంపాదించి పెట్టడం కోసం మనం పుట్టినమాట. అందు గురించే ఈరోజు మన కార్మికుల పైన రోజు ఈ దాడి అనేది పెరుగుతుంది. మా సార్ ఇల్లు మనం చూసి వెళ్తా ఉంటే ఎవరు నారాయణ అయిపోయింది, 10 నిమిషాలు వెళ్ళిపోవడమే. అందువరిచే ఈ రెక్కల కష్టాన్ని మా రెక్కల కష్టం మాకు ఇవ్వండి అని చెప్పి ఈరోజు కార్మిక వర్గము ఓ గోలైతే కాదు, ఓ మందమరే కాదు, శ్రీరాంపురే కాదు, మొత్తం దేశమంతా ఫైట్ చేస్తారు, ప్రపంచమంతా ఫైట్ చేస్తారు కార్మిక వర్గం. అది కార్మిక వర్గానికి ఉన్నటువంటి ఆ రెక్కల కష్టాన్ని కూడా వాళ్ళకు ఇవ్వడానికి కూడా మనం ఓట్లేసినటువంటి వాళ్ళు, మన ఓట్లతో గెలిచినటువంటి వాళ్ళు, అధికారంలో కూకున్నటువంటి వాళ్ళు మేము ఇయ్యంపు అంటారు. ఎందుకు ఇయ్యవు? మీకు మీ రెక్కల కష్టం మీకు ఇస్తే మేము ఎట్లా బతుకుతాం, మేము ఎట్లా సంపాదించుకుంటాం, మేము ఎట్లా కోటేశ్వర్లు అవుతాం? మేము నిలబడితే మీరు ఓటు ఎప్పుడు వేస్తారు? మీరు పేదరికంలో ఉంటేనే కదా మేము చెప్పిన వాళ్ళకు ఓటేస్తారు. మీరు పేదరికంలో ఉంటేనే కదా మీ ఓటును 500 నోటుకు అమ్ముకుంటారు.